బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ఫ్లోర్ టెస్ట్ అయ్యేంత వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేఎంఎం కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేక విమానాల్లో కొద్దిసేపటి క్రిందటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఎమ్మెల్యేలు. వారంతా కాసేపట్లో షామీర్పేట్ లియోనియా రిసార్ట్స్ కు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలకు బందోబస్తుగా షామీర్పేట్ పోలీసులను రంగంలోకి దింపారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఎమ్మెల్యేలను ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రిసీవ్ చేసుకున్నారు. జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ఫ్లోర్ టెస్ట్ అయ్యేంత వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది. ఇక తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేఎంఎం కాంగ్రెస్ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేక విమానాల్లో కొద్దిసేపటి క్రిందటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఎమ్మెల్యేలు. వారంతా కాసేపట్లో షామీర్పేట్ లియోనియా రిసార్ట్స్ కు చేరుకునున్నారు. ఎమ్మెల్యేలకు బందోబస్తుగా షామీర్పేట్ పోలీసులను రంగంలోకి దింపింది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మొత్తానికి రిసార్ట్ రాజకీయాలు స్టార్ట్ అయిపోయినట్టుగా తెలుస్తున్నాయి. కాసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో జార్ఖండ్ ఎమ్మెల్యేలంతా కూడా వచ్చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఐ మీన్ టు సే జేఎంఎం అండ్ కాంగ్రెస్ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు మొత్తం చేరుకున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. సో 10 రోజుల్లో ఆయన బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్ తెలిపారు. సో ఈ నేపథ్యంలోనే క్యాంపు రాజకీయాలు అయితే మొదలైనాయి. సో వాళ్ళకు సంబంధించిన 47 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లకుండా జేఎంఎం నుంచి అటు ఆర్జేడీ అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని రిసార్ట్ రాజకీయాల్లో మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ లో ఉండకుండా తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళని ప్రత్యేక విమానంలో తెలంగాణలోని హైదరాబాద్ లో వాళ్ళని రిసార్ట్ లో ఏదైతే షామీర్పేట్ లోని లియోనియా రిసార్ట్ లో వాళ్ళను ఉంచుతున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలకు షామీర్పేట్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సో గత కొన్ని రోజులుగా జార్ఖండ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారినాయి. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ప్రస్తుతమైన ఈడీ కస్టడీలో ఉన్నాడు 5 రోజులు. సో ఆయనను విచారించే అవకాశం ఉంది. సో ఈ తరుణంలోనే కొత్తగా ఏదైతే చంపై సోరెన్ ని ఎమ్మెల్యేలు ఎంచుకున్నారు కాబట్టి సో ఏదైనా పార్టీ ఫిరాయింపులు జరిపే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఈ నేపథ్యంలోనే జేఎంఎం సంబంధించిన ఈ కూటమి అంతా అలర్ట్ అయింది. సో ఈ 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ 10 రోజులు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వాళ్ళని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలను అందరినీ హైదరాబాద్ కి తరలించారు. సో అక్కడనే వాళ్ళు 10 రోజుల పాటు ఉంటారు. సో 10 రోజుల్లో సమయం ఇచ్చారు కాబట్టి ఏదో ఒక రోజు సమయం చూసుకొని ఆ సమయంలో అసెంబ్లీ పెట్టిన తర్వాత అసెంబ్లీలో నేరుగా హైదరాబాద్ నుంచి జార్ఖండ్ తీసుకొస్తారు. జార్ఖండ్ లో బల నిరూపణకి తీసుకొచ్చి అక్కడ బల నిరూపణ ప్రదర్శిస్తారు. కానీ ఈ తరుణంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో లేకుండా పోయారనే వార్తలు వస్తున్నాయి. 7-8 మంది ఎమ్మెల్యేలు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు అనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఇలాంటి రాజకీయాలు ఇలాంటివి జరగకుండా ఫిరాయింపు జరగకుండా అందరినీ ఎమ్మెల్యేలు అక్కడ తీసుకెళ్లిపోయారు. కాబట్టి మళ్ళీ ఈ 10 రోజుల్లో ఏమైనా పరిణామాలు మారుతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అటు మరో పక్క బీజేపీ కూడా మేము ఎవరిని ఫిరాయింపులకు పాల్పడట్లేదు, సో వాళ్ళే కావాలని మా పైన విమర్శలు చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూడాలి మరి 10 రోజుల్లో కొత్తగా ఏర్పడిన సీఎం నియామకమైన సీఎం ప్రమాణ స్వీకారం చేసిన చంపై సురై ఆయన బల నిరూపణ నిలుచుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ తరుణంలోనే రేపు లేదా 2-3 రోజుల్లోనే ఈ బల నిరూపణ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అశోక్, మొత్తం 81 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉన్నట్లయితే మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ అయితే 41 మంది ఎమ్మెల్యేలు. మరి ఎంతమంది వచ్చారు హైదరాబాద్ కి? సో మొత్తానికి జేఎంఎం కూటమి జేఎంఎం అటు ఆర్జేడీ కాంగ్రెస్ కి 47 మంది
గతంలో ఉండే, కానీ 4-5 టచ్లో లేరని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఆడికి 40కి పైగా 43, 44 పైగా ఎమ్మెల్యేలు ఆడికి వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 40 అంటే 41, 41 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి సో వాళ్ళకు 44, 43 మంది ఆడికి వచ్చినట్టు చెప్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ ఉంది. ఒకవేళ ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా బుజ్జగించి వారిని మళ్ళీ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అశోక్, ఇటు బీజేపీ కూడా ఏమన్నా ఇలాంటి క్యాంప్ రాజకీయాలకు ఏమైనా తెరతీసే అవకాశం ఉందా? సో బీజేపీకి భయపడే ఇప్పుడు ఈ కూటమి నేతలు అవును అశోక్, కాకపోతే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి న్యూస్ వస్తోంది? సో వాళ్ళు చెప్పేది మాత్రము మేము ఎలాంటి ఫిరాయింపులకు పాల్పడలేదు, మేము ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం లేదు. సో మాపై కావాలని ఈ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు తప్ప మేము ఎలాంటి ఎవరిని సంప్రదించలేదు, మాకు ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. ఆయన ఈడీ కేసులో ఆరోపణలు వచ్చాయి కాబట్టి మనీ లాండరింగ్ లో ఆయన అరెస్ట్ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే సమస్య లేదు. సో మాపై కావాలని విమర్శలు చేస్తున్నారంటూ అటు బీజేపీ నాయకులు అంటున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.